హిందూ సంప్రదాయంలో పండుగలు, పర్వదినాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి పండుగను భక్తి శ్రద్ధలతో, ఆచారబద్ధంగా నిర్వహిస్తుంటారు. ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే దసరా శరన్నవరాత్రులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దుర్గామాతను ఒక్కో రోజు ఒక్కో అవతారంలో పూజిస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చాలామంది భక్తులు ఉపవాసం పాటిస్తుంటారు. అయితే వీరు తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి. నవరాత్రుల ఉపవాస ప్రాధాన్యత. నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు భక్తులు ఉపవాసం ప్రారంభిస్తారు. చివరి రోజు కన్యాపూజ పూర్తయిన తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు. ఉపవాసం సమయంలో భక్తులు నిష్ఠతో దుర్గామాతను పూజిస్తారు. మొదటిసారి ఈ దీక్ష చేస్తున్న భక్తులు దుర్గామాత ఆశీస్సుల కోసం కొన్ని నియమాలు పాటించాలి. ఉదయం పుణ్యస్నానం. దేవీ నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి పుణ్యస్నానాలు ఆచరించాలి. ఆ తరువాత అమ్మవారిని పూజించాలి. ఈ ఆచారాలను ఎంతో నిష్ఠతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించాలి. ఈ పనులు అస్సలు చేయకూడదు. నవరాత్రి ఉపవాసాల సమయంలో పురుష భక్తులు షేవింగ్ చేసుకోవడం, హెయిర్ కటింగ్, గోళ్లు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు. 9 రోజుల ఉపవాసం సమయంలో మద్యం, పొగాకు, మాంసాహారానికి దూరంగా ఉండాలి. తినాల్సిన ఆహారాలు. భక్తులు ఉపవాస సమయంలో శక్తిని పెంచుకోవడానికి బంగాళదుంపలు, పండ్లు, పాలు, అల్పాహారం వంటివి తినవచ్చు. అయితే నువ్వులు, ఆవనూనె మాత్రం వాడకూడదు. వీటికి బదులుగా నెయ్యి లేదా వేరుశెనగ నూనె ఉపయోగించవచ్చు. వంటకాల్లో రాక్ సాల్ట్ మాత్రమే వాడాలి. ప్రాసెస్ చేసిన ఉప్పును వినియోగించకూడదు. ఎలాంటి దుస్తులు ధరించాలంటే, భక్తులు ఉపవాసాలు పాటించేటప్పుడు పగటిపూట నిద్రపోకూడదు. దుర్గామాతను మనసులో స్మరిస్తూ భక్తిభావంతో మెలగాలి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఉపవాసం, పూజ సమయంలో భక్తులు శుభ్రమైన దుస్తులు ధరించాలి. లెదర్తో చేసిన దుస్తులు, ఉపకరణాలు ధరించకూడదు. ముదురు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. దయ, కరుణ, దాతృత్వం. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి 9 రూపాల్లో పూజలు చేయాలి. ఈ సమయంలో దయ, కరుణతో మెలగాలి. పేదవారికి సాయం చేస్తుండాలి. ఒకవేళ అనుకోని సంఘటనల కారణంగా మధ్యలోనే ఉపవాసం విరమించాల్సిన పరిస్థితులు ఏర్పడితే వెంటనే ఆలయాన్ని సందర్శించాలి. క్షమాప్రార్థన స్తోత్రాన్ని 11 సార్లు జపించాలి. చివరి రోజు కన్యాపూజ. నవరాత్రి సమయంలో భక్తులు శారీరక సుఖాలకు, సాంగత్యానికి దూరంగా ఉండాలి. చివరి రోజు చిన్నారులకు భోజనం పెట్టి కన్యాపూజ నిర్వహించాలి. 9 రోజులు స్వీయ నిగ్రహం, వినయంగా మెలగాలి. ఫలితంగా దుర్గామాత ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. కష్టాలను దూరం చేసి సంపదలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అయితే గర్భిణీ స్త్రీలు, పిల్లలు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నవారు నవరాత్రుల సమయంలో ఉపవాసం పాటించకపోవడం మంచిది.